ఈరోజు నంద్యాల పేద మాదిగపేటలో ప్రజలకు సేవ చేసే ఒక పెద్దలైన మహానంది గారికి కుటుంబానికి సంబంధించిన మా రమేష్ బాబు గారు కష్టపడి ఈరోజు ఎల్ఐసిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగంలో సాధించడము, ఆ ఉద్యోగంలో ఈరోజు ఆయన ఎదుర్కొంటున్న కుల వివక్షతను భరించలేక తన తోటి సహ ఉద్యోగులే ఈరోజు ఆయనను మాదిగ వ్యక్తిని, మాదిగ కులానికి చెందిన వ్యక్తిని ఒక రాబందులాగా ఆయనను మాటలతో పీక తిని ఆయనకు గుండెకు మనోక్షోభ కలిగించి ఈరోజు ఆయన తన ప్రాణాలనే తీసుకునేంత చర్యకు పూనుకున్నాడంటే అక్కడ జరిగిన కుల వివక్షత ఎంత ఉందో దయచేసి అందరూ గమనించాలి. ఈరోజు రమేష్ బాబు గారు తన సొంతంగా ఆయన ఈరోజు అంతమందితో కుల వివక్ష అనుభవించి తన తోటి సహోద్యోగులు ఆయనను బాధ పెడితే ఆ బాధను భరించలేక తన కుటుంబ సభ్యులతో మొత్తం తల్లడిల్లి ఈరోజు ప్రాణాలు తీసుకోవడానికి ఆయన పురుగుల మందు దాగి ఈరోజు ఆసుపత్రి బెడ్ మీద ప్రాణాపాయ స్థితిలో ఉండడం జరిగింది. ఈయనకు ప్రధాన కారణమైన ఆయన ఏదైతే వాంగ్మూలం ఇచ్చారో, ఆయన ఏదైతే డెత్ నోట్ అని పేరు మీద ఆయన ఒక సూసైడ్ నోట్ రాసి పెట్టారో, ఈ సూసైడ్ నోట్ ప్రకారము దీంట్లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరినీ ఖచ్చితంగా కఠినంగా ఎస్సీ ఎస్టీ శిక్ష ప్రకారం చట్టం ప్రకారం శిక్షించి వాళ్ళను ఉద్యోగం నుంచి, ఎల్ఐసి ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పేసి మేము మందకృష్ణ మాది గారి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ వ్యక్తులు గన సమాజంలో ఉంటే వాళ్ళు ఎల్ఐసిలో ఉన్నా ఈరోజు ప్రజలతో పాటు చిన్న చిన్న కులాలను, పేదలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇంకా ఎంతమంది ఉద్యోగాలను బలి తీసుకునే పరిస్థితి వీళ్ళకు ఉంటుంది కాబట్టి ఈయన ఎవరైతే ఈ సూసైడ్ నోట్లో రాసి ఆయన ఫిర్యాదు చేసినాడో హోమ్ మినిస్టర్ గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ఆయన ఫిర్యాదు చేసినాడో ఈ ఫిర్యాదు ద్వారానే ఉన్న వ్యక్తులను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము మాన్యశ్రీ మందకృష్ణ మాది గారి తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే పోలీస్ చర్యలతో పాటు ఆయనకు ఎటువంటి బెయిల్ రాకుండా ఖచ్చితంగా రిమాండ్ చేయాలని చెప్పేసి ఎవరైతే ఈ ముద్దాయిలు ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా రిమాండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక మూడో అంశంగా ఎల్ఐసి తన దిద్దుబాటు చర్యలు తీసుకొని తన మాతృ సంస్థ ఎల్ఐసి నుంచి కూడా వీళ్ళందరినీ సర్వీస్ రిమూవ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు ఎల్ఐసి కన్నా ఉంటే చాలా ప్రమాదం ఉంది కాబట్టి చాలా మంది చనిపోయే అవకాశం ఉంది, చిన్న చిన్న పేదలు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఆ ఎల్ఐసి సంస్థలో ఉండకూడదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా రమేష్ బాబు గారు పేద కుటుంబంలో పుట్టి ఎటువంటి పేదలు వచ్చిన ఆఫీస్కు ఆయన తన సేవలు అందించి ఈరోజు ప్రజలందరికీ సేవ చేసే వ్యక్తి. ఆయన ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే వ్యక్తే కాదు. ఇప్పటి వరకు ఆయన మీద ఎటువంటి వివాదాలు లేవు. ఒక మంచి కుటుంబంలో పుట్టి ఆయన చాలా నెమ్మదస్తులుగా పేరు పేట మొత్తంలో ఉంది. అటువంటి వ్యక్తి మీద ఈరోజు వాళ్ళు ఆయన మంచితనాన్ని, ఆయన మెతకతనాన్ని వాళ్ళు అదునుగా తీసుకొని ఈరోజు అక్కడ కొంతమంది ఎస్సీ ఉద్యోగుల మీద కంప్లైంట్లు వస్తే ఆ కంప్లైంట్లలో వీళ్ళు తాగుతున్నారా, తాగడం లేదా అని చెప్పేసి ఎవరో ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు భాగంలో విచారణలో భాగంగా ఈరోజు పైనుంచి ఆఫీసర్లు అక్కడికి వస్తే వాళ్ళు క్యాన్సర్ పేషెంట్లని, వాళ్ళు ఉన్న వాస్తవాలని ఆయన చెప్పడం జరిగింది. నువ్వు మేము కంప్లైంట్ చేసిన వ్యక్తులకే నువ్వు సపోర్ట్ చేస్తావా రమేష్ బాబు అని కక్ష కట్టి ఆయన మీద మనసులో పెట్టుకొని ఈరోజు ఆయన మానసిక క్షోభకి గురి చేసినారు. ఇది చాలా బాధాకరం. ఈరోజు ఇటువంటి చర్యలు ఎవరికి జరగకుండా ప్రభుత్వాలు ఇటువంటి వ్యక్తుల మీద, ఇటువంటి ముద్దాయిల మీద ఉక్కు పాదం మోపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ ఉద్యోగిని, ఏ మాదిగ ఉద్యోగిని మేము ఈరోజు కోల్పోదలుచుకోలేదు. మాదిగ దండోరా మాదిగ ఉద్యోగుల సమాఖ్య రూపంలో రేపు మేము ఎల్ఐసి కార్యాలయాన్ని ముట్టడిస్తున్నాం. రేపు ఎల్ఐసి కార్యాలయాన్ని ముట్టడించి మీరు ఏదైతే ఎల్ఐసి సంస్థలో ఆ ముద్దాయిల మీద చర్యలు తీసుకోవాలని ఒక పెద్ద డిమాండ్తో రేపు ఎల్ఐసి కార్యాలయాన్ని ముట్టడించబోతున్నాం. అలాగే వాళ్ళకి ఇచ్చిన ఫిర్యాదు ద్వారా ఆ దాని మీద చర్యలు తీసుకోబోతే మేము రోడ్లు ఎక్కుతాం, కలెక్టర్ ఆఫీసులు ఎక్కుతాం. మేము ఎటువంటి ఉద్యమాలు చేయాలనో మందకృష్ణ మాది గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ రమేష్ బాబు గారి కోసం పోరాటం చేస్తామని ఈరోజు తెలియజేస్తూ రమేష్ బాబు గారికి న్యాయం చేసేంత వరకు ఈరోజు మాదిగ దండోరా నిద్రపోదని చెప్పేసి మేము తెలియజేస్తూ ముగిస్తున్నాము. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.
చెల్లెలా నన్ను బలం వేధించినాడు చెల్లెలా అని పిల్లమ్మి నన్ను గరుచుకొని ఏడ్చినాడు సార్. ఈ రోజు చూసి ఆయనకు కంటి చూపు లేదు, నోటి మాట లేదు. ఆయనకు న్యాయం చేయకుంటే మేము ఎంత దూరమైన పోతలేడు. కలెక్టర్ ఆఫీస్ పిలిచి చెల్లిగలు దుక్కి చచ్చిపోయి మా ఆయనకు న్యాయం చేయాల. మా ఆయన ఒక్కళ్ళతో ఒక మాట అనిపించుకుంటాడు కాదు, ఒక్కళ్ళ నోట్లో పడ్డాడు కాదు. నాకు బల కష్టం వచ్చింది చెల్లెలా అని ఎన్నాళ్ళ నుంచి బాధపడ్డేదల్లా మమ్మల్ని ఖర్చుకొని ఏర్చి ఆయన పురుగుల మందు తాగాల్సిన అవసరం అయితే లేనోనికి ఆయన అందరికి న్యాయం చెప్పేదానికి ఆయనకు ఇంత పరిస్థితి వచ్చి పెట్టి విడవాళ్ళు కానీ మేము చూడలేకుండా సార్. పోయి అన్న అంటే పలకడు, అక్క అంటే పలకడు. మా అన్నకు న్యాయం చేసే వరకు మేమైతే పోరాడతాం సార్. మా అన్న మంచివాడు అందరికి తెలుసు సార్. అందరూ నేను పొద్దుల మార్కెట్కి పోతుంటే అందరూ ఏం జరిగిందమ్మా పాపం మంచాడు అంటే ఎంతమందికి సమాధానం చెప్పాలా సార్? మీ అన్నకి ఏమి కష్టం వచ్చిందమ్మా, న్యాయం చెయ్యాలా సార్? మా అన్నకు మాదిగోడు ఇంత మాదిగోడితో మాట్లాడకండి. వాడు ఏంది మనకు మాదిగోడితో మనము అంటే ఆఫీసర్లం కాకూడదు సార్. మేము మాదిగోళ్ళం అయితే మాకు ఏమి సార్, మాకేమి కుట్టడమే మేము తప్ప మేమేమన్నా ఇంకా మమ్మల్ని అనుగదొక్కాలనే చూస్తున్నారేం సార్ మీరు? వాడు కొమిటోడైతే నీ దుడ్లు అడుగుతున్నాయి, నీ డబ్బు అడిగితే మేము అడుగుతాం సార్. మా బతుకులు మేము బతుకుతున్నాం సార్. మా బతుకుల మీద బుడ్డ తల్లి మా ఇల్లు బుడ్డ తల్లి మరి మీ కుటుంబాన్ని లేపేస్తారా అంటే ఏం తప్పు చేసినాడు లేపేస్తాడు వాని మీద. మా ఆయన కాళ్ళు పట్టుక అంటే నేను ఎట్ట కాళ్ళు పట్టుకాల చెల్లెలా, నేను ఎట్ట కాళ్ళు పట్టుకాల అంటే మమ్మల్ని పిలిచిందే మేమన్నా పట్టుకుంది కదా అంటే మిమ్మల్ని అనుకునిక వాడు న్యాయంగా మాట్లాడాడు చెల్లెలా. మిమ్మల్ని అనుకునిక వాడు రోత పాటలు మాట్లాడతాడు. నీ కుటుంబం ఎంత ఉందో అందరినీ చేస్తామంటే ఏం చేస్తాడు సార్? మేమేం చేస్తున్నాం సార్? అందంగా అడగండి సార్. ఫోన్ వచ్చే దగ్గర బయటకు ముందండి మా తప్పేమి సార్ చెప్పండి సార్. అందరికీ నా నమస్కారము. నేను సూసైడ్ చేసుకున్న ఎల్ఐసి రమేష్ తమ్ముడిని. మా అన్నగారిని ఒక 6 నెలల నుండి ఈ కువిత శ్రీనివాసులు అనే ఎల్ఐసి ఏజెంటు అతను ఎలా అంటే ఆఫీసులో అందరినీ భయపడిస్తాడు. మేనేజర్ కాని నుండి అతను వస్తే భయపడాలి, లేకపోతే అతను ఒక పిటిషన్లు పెట్టడము. అతను సైకో అనమాట. అతను ఎల్ఐసిలో ఒకరిని పిలిచాలంటే కులంతో పిలుస్తాడు. రే మాదిగ రమేష్ ఇట్లా కులాలు పెట్టి పిలిచడము ఇలాంటి అతను గురించి అంటే ఒక సైకో లాంటి వాడి వలన మా అన్న సూసైడ్ చేసుకోవడం జరిగింది. అతను 6 నెలల నుండి ఎలాంటి మా అన్నను ఆఫీస్కు వస్తే తిట్టడం, మా అన్న కొడుకు వదలడానికి పోతే వాళ్ళని తిట్టడం, రే మాదిగ నాయనలారా ఇలా తిట్టడం వలన మా అన్న మనస్వాదానికి గురయ్యి ఆత్మహత్య చేసుకోవడం. మా అన్న ఆయనకు శ్రీనివాసులకు సపోర్టుగా భువనేందర్, రామకృష్ణుడు వీళ్ళతో పాటు మోహన్ రెడ్డి అనే ఒక ఎల్ఐసి పనిచేసే వ్యక్తి కూడా అతనికి సపోర్టు. తర్వాత శ్రీవల్లి అంటే వీళ్ళందరూ ఎల్ఐసి బ్రాంచ్లో పనిచేస్తారు. వీళ్ళందరూ కలిసి మా అన్నను ఎలాగా ఎంత బాధ పెట్టారంటే అంత బాధ పెట్టారు. చావడానికి కారణము మా అన్నకి ఈరోజు సూసైడ్ చేసుకోవడానికి కారణం ఈ 4 వ్యక్తులు. ఒక ఏజెంట్కు ఆధిపత్యం ఎందుకు? అందుకే ఆధిపత్యం ఫస్ట్ నుండి అతను కొనసాగిస్తూ ప్రతి ఒక్కరిని భయపడించుకుంటూ ఆఫీసులో అసలు వస్తున్నాడంటే మేనేజరే నిలబడాలి. అంటే మీ అన్నగారు పై అధికారులు కంప్లైంట్ చేయలేదా? ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా